హాయ్ అండి, హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సరేనండి, పచ్చడి ఏమిటి అనుకుంటున్నారా? బీరకాయ తొక్కతో పచ్చడి చేశానండి. మొన్న మట్టికి బీరకాయ తొక్కతో దోశలు వేసాం కదండి, ఇది మట్టికి పచ్చడి చేసాం. అలాగే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ప్యాన్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, వేరుశనగ గుళ్ళు 2 స్పూన్స్, ఎండుమిరకాయలు 5 వేసుకోండి, సాయమినప వేసుకొని, కొంచెం జీలకర్ర వేసుకొని ఇవన్నీ ఒక మిక్సీ బౌల్లో తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మన ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్లోనే ఒక టమాటా, పచ్చిమిరకాయ, కరివేపాకు, ఈ బీరకాయ తొక్క ఉంది కదండి, అది వేసేసుకోవడమే. ఒక 5 మినిట్స్ మగ్గ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి. కల్లుప్పు వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. వేసుకున్న తర్వాత పసుపు, చింతపండు వేసుకోవాలి కదండి. చింతపండు కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ అక్కర్లేదు. ఇది ఒక 5 మినిట్స్ మగ్గాలి. మగ్గిన తర్వాత దోశలు కూడా మీకు రెసిపీ ఉంది కదండి, అది ట్యాగ్ చేస్తాను, అది కూడా చూడండి. ఈ 5 మినిట్స్ మగ్గిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసుకోవడమే. ఇవన్నీ వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, ఒక 4-5 వేసుకుని వెల్లుల్లిపాయ వేసుకుంటే టేస్ట్ వస్తుంది పచ్చళ్ళలోకి. ఈ బౌల్లోకి తీసుకుని మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ పట్టేసుకొని మనం ఇంకా రుబ్బుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది, కానీ రోల్ లేదు కాబట్టి అవైలబుల్గా మనకి మిక్సీ వేసుకున్నాను. ఇంక మనం తెలుసు కదండి, తాలింపు వేసేసుకోవడమే. ఆ తాలింపులో ఈ పేస్ట్ వేసేసుకుంటే సరిపోద్ది. వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా చాలా ఉంటుందండి ఈ పచ్చడి. కొంచెం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పచ్చడి ఎలా ఉందో కామెంట్ చేయండి.